వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. మనశంకర్ వరప్రసాద్ గారి కాంపౌండ్ నుంచి ప్రొడ్యూసర్గా మారిన సుస్మిత గారు జెట్ స్పీడ్తో మరొక సినిమా ఓకే చేసేసారట. అయితే ఆ రీసెంట్ అప్డేట్స్ ఏంటో మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. సుస్మిత గారు ప్రస్తుతం ఉన్న సక్సెస్ జోర్లో జెట్ స్పీడ్తో ఇంకొక ప్రాజెక్ట్ ఓకే చేశారట. ఏంటంటే అది ఎంత ఫాస్ట్ అప్డేట్? సుస్మిత చిరంజీవి గారి కూతురు నిర్మాణ సారథ్యంలో మనశంకర వరప్రసాద్ గారు చిత్రం సంక్రాంతి రేసులో బరిలో నిలబడి విజయ డాంకా మోగించింది. అంటే సుస్మిత గారే కాకుండా సాహు గారపాటి గారు కూడా ప్రొడ్యూసరే. సో ఇద్దరి కాంబినేషన్లో, ఇద్దరి ప్రొడక్షన్లో వచ్చినటువంటి చిత్రం. అయితే సాహు గారపాటి గారు కూడా గత 5 సంవత్సరాల నుంచి వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. సరే, లాభాలు నష్టాలు, ఫెయిల్యూర్స్, సక్సెస్ సంబంధం లేకుండా ప్రొడక్షన్ చేస్తూ వస్తున్నాడు. దాంతోపాటు చిరంజీవి గారి కూతురు మొదటిసారిగా సినిమా నిర్మాణ రంగంలో అడుగుపెట్టడం, దాంతో మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించడంతో ఇటు చిరంజీవి అభిమానులు, మెగా ఫ్యామిలీ అభిమానులు హ్యాపీగా ఉన్నారు. నేను ఒక సినిమా లవర్గా, సినిమా అనలిస్ట్గా, సినిమా జర్నలిస్ట్గానో లేదా కామన్ మ్యాన్గా ఒక నిర్మాత ఆర్థికంగా నిలబడితే, నిర్మాత సక్సెస్ఫుల్ తృప్తిగా ఉంటే ఇంకొక 200 కుటుంబాలు బాగుపడినట్టుగా భావిస్తాను. అదే ఒక చిత్రం నిర్మాత ఫెయిల్ అయితే ఒక 200 ప్రొడ్యూసర్లు చంపేసినట్టు. అంటే ఒక చిత్రం నిర్మాత దివాలా తీస్తున్న లాస్ అయితే కొత్తగా వచ్చేవాళ్ళు భయపడి రారు. అట్లా 100-150 మందికైనా సుమారు వాళ్ళు కూడా అధైర్యపడి వెనకకి వెళ్ళిపోతారు. అదే ఒక సినిమా నిర్మాత సక్సెస్ అయితే ఇంకా 10 మంది నిర్మాతలు వస్తారు, ఇంకో 10 చిత్రాలు తీస్తారు, ఇంకా 200-300 కుటుంబాలు సినిమాని నమ్ముకొని బ్రతుకున్న కార్మికులకు ఉపాధినిచ్చినట్టు అవుతుంది. సో నిర్మాత ఎప్పటికి కూడా క్షేమంగా ఉండాలి, చాలా ఆరోగ్యాలతోటి, సంపదతో ఉండాలని నేను కోరుకుంటాను. సో సుస్మిత గారు ఈ విధంగా మొదటి అంటే ఇయర్ 2026లో మంచి అరగేటంతో మంచి చిత్రాన్ని ఇచ్చి హ్యాపీగా ఉంది. అయితే ఈ మధ్యకాలంలో నిన్న మన నుంచి రకరకాలైనటువంటి గాసిప్స్ సోషల్ మీడియాలో అయితే నేను చూస్తున్నాను. మీరు అన్నట్టు కూడా నెక్స్ట్ చిరంజీవి గారి కూతురు సుస్మిత పవన్ కళ్యాణ్ చిత్రం నిర్మించబోతుందని, లేదు రామ్ చరణ్ చిత్రం. జస్ట్ గాలి వార్తలేనా లేకపోతే సీరియస్గా కూడా? లే వాస్తవానికి అయితే గాలి వార్తనే చెప్పాలి, లేదా సోషల్ మీడియాలో రూమర్స్ అనాలి, అయితే వీళ్ళే కోరుకుంటున్నారని చెప్పాలి. అభిమానులే కోరుకుంటున్నారు. ప్రేక్షకుల డిమాండ్ మేరకు ఓకే అభిమానుల కోరిక మేరకు చిరంజీవి గారి కూతురు నెక్స్ట్ రామ్ చరణ్ చిత్రం చేస్తుందా, పవన్ కళ్యాణ్ చిత్రం చేస్తుందా? పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారు, ఆల్రెడీ అభినందన ఇచ్చారు, నెక్స్ట్ సినిమా చేస్తాను మాట ఇచ్చారంటూ కూడా రకరకాల ఎవరికి తోచిన వాళ్ళు వార్తలు రాసుకుంటున్నారు. సో అభిమానంతో ప్రేమతో రాసుకుంటున్న వార్తలు అవి. కానీ ఒకవేళ నిజంగా చిరంజీవి గారి కూతురు అదే సుస్మిత గారు నెక్స్ట్ ఇదే వరవడిగా సృష్టిస్తే, ఆల్రెడీ మనకు తెలుసు అశ్విని దత్ గారి కూతుర్లు ఇద్దరు కూడా సినిమా రంగంలో ఉన్నారు. ఆ తర్వాత డైరెక్షన్లో కూడా లేడీస్ ఉన్నారు. మనకు తెలిసి విజయనిర్మల తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి జయ కానీ, దాని తర్వాత వచ్చిన వాళ్ళు కానీ లేడీ ఓరియంటెడ్ నిర్మాతలు దర్శకులు ఉన్నారు. ఆ కోలకే సుస్మిత గారు కూడా, మనకు సుస్మిత గారు అంటే కొంచెం ఆ రోజుల్లో కొంచెం నెగిటివ్ ప్రాపగండం జరిగింది. ఉదయ్ కిరణ్ విషయంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి, మీడియా కూడా వడ్డీ వార్పించింది. అదంతా కూడా సరే, అది ఏది ఉన్నా కూడా పర్సనల్ వ్యక్తి అంటే పెద్ద వ్యక్తుల జీవితాలు ఆ విమర్శ వల్ల కావచ్చు, ఆ నెగిటివ్ వల్ల కావచ్చు, భయానికి కావచ్చు, కొన్ని దానిలో దూరంగా ఉందని కూడా అనుకోవాలి. మనం సైలెంట్ అయిపోయారు. తర్వాత వాళ్ళ వ్యక్తిగత జీవితాలు, వ్యాపారాలు అవి ఉండొచ్చు. బట్ సినిమా రంగం రావడానికి కొంత ధైర్యం చేసిందనో, దానికి వెనకాడి చేసిందేమో అని మనం అనుకోవచ్చు. మొత్తం మీద వాటి నుంచి చేసి అదంతా గత తప్పెవరితో భగవంతుడికే తెలవాలి. సో ఏం జరిగినా కూడా జరిగిపోయిన దాని గురించి మనం ఎక్కువ చర్చ చేయకుండా, సుస్మిత గారు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ సినిమా చేసినా ఆహ్వానించదగిందే, రామ్ చరణ్ గారి చిత్రం చేసినా ఆహ్వానించదగిందే, లేదు ఆమె నచ్చితే అల్లు అర్జున్ సినిమా చేసినా, ఇంకా లేదు జూనియర్ ఎన్టీఆర్, లేదు ఒక కొత్త హీరోతో కొత్త ఓరియంటెడ్ సినిమాలు చేసి బిజినెస్ గ్యారెంటీ మల్టీ స్టార్. ఇంకోటి ఏంటంటే మనకు ఈ జనరేషన్ అంతా కూడా ఫ్రెండ్లీ జనరేషన్. అంటే మనోజు ఫ్యామిలీ, లక్ష్మీ ప్రసన్న, జూనియర్ ఎన్టీఆర్, ఈ రానా, వీళ్ళంతా అసలు ఏజ్లో 1-2 ఇయర్స్ డిఫరెన్స్ ఉన్నా కూడా ఒకే డెక్కడికి సంబంధించినటువంటి జనరేషన్. వీళ్ళంతా కూడా ఫ్యామిలీ ఫ్రెండ్లీగా ఉంటారు. ఫ్రెండ్లీ వర్డ్ ఎందుకంటే వాళ్ళు అంతా కూడా వీళ్ళు స్కూల్ ఎడ్యుకేషన్ పీరియడ్లో ఒకే తరహా కాలనీలో చెన్నైలో ఉన్నప్పుడు ఇంకా దగ్గరగా ఉన్న కుటుంబాలు అక్కడే ఉండడం, అక్కడే స్కూల్, లేదా హైదరాబాద్కి వచ్చినా కూడా ఇంకొంచెం దగ్గరగా ఉన్నట్టే వాళ్ళ ఎడ్యుకేషన్ చూసినా కూడా
అందుకనే వీళ్ళంతా కూడా వీకెండ్స్, ఈవినింగ్స్, సినిమా లొకేషన్లో కలుసుకోవడాలు, సినిమా చర్చలు చేసుకోవడం, సరదాగా ఫ్రెండ్లీగా నువ్వు నా సినిమాలో గెస్ట్ క్యారెక్టర్ చేయమంటే వాళ్ళు అలా చేయడం, మనం చేసాడు చూస్తున్నాం కదా. ఇట్లా అవన్నీ కూడా ఫ్రెండ్షిప్ ఉంది వీళ్ళందరి మధ్యలో. అందుకనే ఎవరితో చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. అది అందుకే ఎందుకు చెప్తున్నానంటే సుస్మిత కూడా అందరితో ఫ్రెండ్లీగానే ఉంటుంది. దాంతో రేపు జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఆశ్చర్యపడక్కర్లేదు, అల్లు అర్జున్ చేసిన ఆశ్చర్యపడక్కర్లేదు. కాకపోతే వాళ్ళకి మనకు తెలిసిన షెడ్యూల్ ఆల్రెడీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి 4 సినిమా ఇంకా 3 సినిమాలు షెడ్యూల్ అయ్యుతూ అంటే షూట్ అవుతూ కంటిన్యూ అవుతూ ఇంకా ఉన్నాయి. ఇప్పుడు మనకు తెలిసిందే అల్లు అర్జున్ నిన్నగా 21, 22, 23, 24 సినిమాల గురించి మాట్లాడుకున్నాం. బిగ్ అప్డేట్స్ మాట్లాడుకున్నాం. వెయిటింగ్ 2-3 years వెయిటింగ్ ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ది అలాగే ఉంది. మరి చెప్పలేం ఎవరు ఇస్తారో ఏం చేస్తారో. లేదు మళ్ళీ కాంబినేషన్ బాగా కుదిరిందంటే అదే అనిల్ రావుపూడి గారితో నెక్స్ట్ సినిమా పోయి మళ్ళీ ఆమె ప్రొడక్షన్ చేస్తుండొచ్చు. సో ఏది జరిగినా కూడా చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి, మెగా ఫ్యామిలీ నుంచి మళ్ళీ ఒక సినిమా బిగ్ షాట్గా అంటే హీరోని కాకుండా ఆల్రెడీ నాగబాబు గారు ప్రొడ్యూస్ చేస్తూ ఆయన రాణించాడు. నటులుగా వాళ్ళ అల్లుళ్ళు, మేనల్లుళ్ళు వాళ్ళు నటిస్తున్నారు. సో చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి మళ్ళీ ఒక సినీ నిర్మాతగా సుస్మిత రాణిస్తానని భావిద్దాం. సో అటు చూసుకుంటే నాగబాబు గారు అమ్మాయి నిహారిక గారు కూడా కొంచెం రీసెంట్ గా నిర్మాణ సంస్థ పెట్టారు. సో సిస్టర్స్ ఇద్దరు కలిసి మల్టీ స్టారర్ అంటున్నారు. ప్రేక్షకుల ఆలోచన లేకపోతే కావాలని ప్రేక్షకుల పేరుతో ఎవరు పెడతారు కానీ కొన్ని కమెంట్స్ చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. నిర్మాణ సంస్థ నిహారిక గారితో కలిసి ప్రొడక్షన్ సుస్మిత గారు మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నారు. అల్లు ఫ్యామిలీలో ఈసారి వీళ్ళిద్దరూ కలిపి అంటే లేడీ సెంటిమెంట్ తో వర్కౌట్ అవుతుందేమో మల్టీ స్టారర్ అని అంటున్నారు. వాస్తవమేనా? ఏమైనా వార్తలు అవన్నీ కూడా ఈక్వేషన్ కుదరాలి, డేట్స్ కుదరాలి, కథ కుదరాలి. కథా రూపంలో కుదిరిన తర్వాత, ఈక్వేషన్ కుదిరిన తర్వాత సెట్లోకి వెళ్ళాలి. అదంతా కూడా టైం బీయింగ్. మనం చూద్దాం, వెయిట్ చేద్దాం. ఏ రూపంలో వచ్చినా కూడా మంచిదే కదా. సో ఇంకా కలెక్షన్ కూడా ఇంకా దూసుకొని పోతాయి అంటున్నారు. ఆల్మోస్ట్ 500 అంటున్నారు. వాస్తవేనా అండి? 500 ఏంది ఇప్పుడు మనకి ఈ రోజుల్లో సినిమా అంటే మామూలుగా మల్టీ స్టార్ పెద్ద చిత్రాలు అంటే 300-500 కోట్లు. ఏ చిన్న హీరోకి కూడా 500 లేదు. రేపు అల్లు అర్జున్ గారి మాదిరిగా 1000 కోట్లు, 1500 కోట్లు, 2000 కోట్లు ఏ చిత్రం అయినా పర్లేదు. బట్ వన్ థింగ్, ఏ చిత్రం అయినా సరే అంత పెద్ద బడ్జెట్ తీస్తున్నప్పుడు 1-4 సార్లు ఆలోచించి తీస్తే బాగుంటుందని నా ఉద్దేశం. కేవలం ఈ సక్సెస్ వల్లే ఈ జోరులో అట్లా మాట్లాడతారు, తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోతారు, చూద్దాంలే అంటారు. ఆ మాటలు కూడా మనకి ప్రేక్షకుల సైడ్ నుంచి కమెంట్స్ రూపంలో చూస్తూ ఉంటాం. ఇది కూడా అంటే పట్టించుకోవచ్చా లేకపోతే కామన్ థింగ్ అంటారు? సార్ నేను ఏంటంటే సినిమా అన్నప్పుడు డబ్బులతో ప్రమేయం కాబట్టి 100 కోట్లు 500 కోట్ల ప్రాజెక్టులు కాబట్టి 1-2 సార్లు ఆలోచిస్తారు కాబట్టి డీల్ అవుతుండొచ్చు, అభిప్రాయాలు మారుతుండొచ్చు. మనం చాలాసార్లు చూసాం ఒక హీరో సినిమా లేట్ అవ్వడం కానీ, కాంబినేషన్ మారడం కానీ చూస్తుంటాం. సో ఏదైనా బిజినెస్ కాబట్టి బిజినెస్ ఫార్మల్లో వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మనం వెయిట్ చూడాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్.